6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చాలామంది కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేస్తూ ఉంటారు. అందులో ఒక కథ చదువుతూ ఉంటారు. ఇలా గుడ్డివాడని, కాలు లేనివాడని. ఆ కథ సారాంశం ఏదైతే ఉందో మనం ఏం చేస్తామంటే పూజ అయినప్పుడు చదివేసి వదిలేస్తాం అంతే. కానీ ఆ కథలో ఉన్న దాన్ని ఏంటి, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అనేది మన నిజ జీవితంలోకి అన్వయించుకోవాలి. కానీ అది ఎవరు చేయటం లేదు కదా. అదే కదా పొరపాటు. అదే అంటున్నా, మీరు బీకామ్ చేసినా ఎంకామ్ చేసినా మీరు చదివిన ఆ యొక్క సబ్జెక్ట్ని మీ యొక్క ఉద్యోగంలో మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే చదివి ఉపయోగం ఏంటి? అందుకే అంటారు అర్థం లేని చదువు వ్యర్థం అంటారు పెద్దలు. అర్థం చేసుకునంటే ఇక్కడ భగవద్గీత శ్లోకం చెప్తాడు తల్లి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయితేంద్రియః అంటాడు స్వామి. ఎప్పుడన్నా జ్ఞానం కావాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ కావాలంటే మీ ఇంద్రియాలన్నీ ఒక చోట పెట్టాలన్నాడు. ఎలాగా? పిల్లవాడి చేతిలో పుస్తకం ఉంటుంది, చదువుకోమంటే అమ్మ, కానీ పిల్లవాడు తన మనసులో సినిమా హాల్ రన్ అవుతుంటుంది. అప్పుడు వాడు చదివిన చదువు ఎక్కుతుందా వాడికి? అలా కాకుండా అందుకే పూర్వం పెద్దవాళ్ళు మనసు పెట్టి పని చేయరా పని అందంగా ఉంటుంది అన్నారు. ఆ మాటకి ఈ భగవద్గీత శ్లోకం ఇప్పుడు నేను చదివింది. అంటే మనందరికీ, హిందువులుగా అందరికీ రామాయణం భగవద్గీత అందరికి తెలుసు. కాకపోతే శ్లోకం రాకపోవచ్చు కాక సంబంధం లేదు. శ్లోకం రాకపోయినా శ్లోకంలో ఉన్న అర్థాన్ని చెప్తున్నారుగా సామెత రూపంలో. అది పట్టుకోవాలిగా మనం. అది పట్టుకోకపోవడం ఇబ్బంది. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ స్వామివారి వ్రతంలో ఆ కథలు విని మనం వాటిని అలవర్చుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు అది చేయటం లేదు. పూజ చేసామా, కథ చదివామా, ప్రసాదం తిన్నామా, అయిపోయిందా, వదిలేస్తున్నారు. మీకు పూజలో ఒక మాట చెప్తారమ్మా, ఈశ్వర ప్రీత్యర్థం చెప్తారు. అర్థమైందమ్మా? అంటే ఎవరి ప్రీతి కోసం చేస్తున్నారట మీరు? శివుడి కోసం, ఆయన ప్రీతి కోసం చేస్తున్నారు, మీ ఆనందం కోసం కాదు. అదేంటండి, ఎలా అవుతుందంటే, ఇంకా నువ్వు చిన్నపిల్లవి, కానీ నాకు తెలిసి వివాహం కాలేదు తల్లికి. ఒక తల్లి అనే బిడ్డ ఉన్నారు, అమ్మా నాన్న. వాళ్ళు బిడ్డలకి అందమైన రకరకాల డ్రెస్సులు వేసి ఎవరు ఆనందిస్తారు? అమ్మా నాన్న, బిడ్డ, తల్లిదండ్రులు ఆనందపడుతుంటారు. అలాగే పూజ చేసే కార్యక్రమాన్ని చూసి భక్తులుగా నవ్వడం మనం ఆనందిస్తాం. కానీ ఎవరు ఆనందించాలి? నిజానికి దేవుడు, స్వామి ఆనందించాలి కదా. అదే మీరు కొంత ఈ వయసులో మీకు మెమ్మా నాన్నగారు సడన్గా ఒక చక్కటి డ్రెస్ పంపించారు బంగారు తల్లి, ఎంత ఆనందిస్తుంది, సంతోషం. అలాగ మీ ప్రవర్తన ద్వారా స్వామిని మనం ఆనందపరచాలి. ఇప్పుడు ఆ వ్రతాన్ని ఇంకొక వ్రతం చెప్తాను. నీకు ఇంకా వివాహం కాలేదు కాబట్టి, వివాహం ఏందా నాన్న? మీకు చాలా పిల్లలు ఉన్నారా? వీళ్ళకి తెలియాలి ఇప్పుడు విషయం. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అందులో 4వ కథ ఒకటి ఉంటుందమ్మా. ఏంటంటే, ఆ అల్లుడు భర్త తండ్రి అక్కడ రాజుగారి దగ్గర బందీఖాన అయితే, మహావిష్ణు ప్రత్యక్షమైతే తప్పిదం చేయలేదంటే వారిద్దరిని విడుదల చేస్తాడు రాజుగారు. కొంత ధనాన్ని ఇచ్చి సత్కరించి పంపిస్తారు. వారు ఓడ మీద వస్తూ తన భార్య బిడ్డకి వర్తకుడు చెప్తాడు, ఇలా మేము వస్తున్నామని. ఇందులో తల్లి కూతురు ఇద్దరు వ్రతం చేస్తారు. వ్రతం ముగించుకుని ఒడ్డుకు వస్తారు. ఈ సముద్రం దగ్గరకు వస్తుంది ఓడ కూడా ఒడ్డుకి. వచ్చినప్పుడు తండ్రి దిగుతాడు ఓడ నుంచి, తల్లి చూస్తుంది. కానీ కూతురు చూస్తూ ఉండగా ఆ భర్త నీటిలో మునిగిపోతాడు. దాని ముందు చిన్న కథ జరుగుతుంది ఓడ మీద, అది కూడా చెప్తాను మీకు. ఎప్పుడైతే తన కంటి ముందు తన భర్త మరణం చూస్తుందో కూతురు ఆత్మహత్య చేసుకోబోతుంది. వెంటనే ఆ శరీరవాణి అంటే వేదం అంటారమ్మా, అంటే దాని అపౌరుషేయం ఉంటుంది శాస్త్రం, ఒకరి ద్వారా చెప్పబడింది కాదని అర్థం అన్నమాట. తనకు తానుగా వచ్చింది. విశ్వస్యే ఆత్మేశ్వర గుం శాశ్వత గుం శివ అచ్యుతం అని మంత్రపుష్పములు వస్తుంది. ఆ తర్వాత మాట్లాడదాం. ఆ శరీరం అని చెప్తుంది, మీ అమ్మ మీరు పూజ చేశారు కానీ ప్రసాదం స్వీకరించలేదు, అందుచేత కష్టం వచ్చింది దాని కానీ కూతురు ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. మళ్ళీ భర్త పైకి వస్తాడు, కిందకు వచ్చి వ్రతం చేస్తారు. ఇక్కడ ఏం తెలుసుకోవాలి మనం అంటే, లేక కలిగిన కుమార్తె కదమ్మా. ప్రసాదం అంటే స్వామికి అనుగ్రహం కదా.
ఈ ప్రసాదం అని పక్కన పెడదాం కాసేపు, అలా చెప్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరు వ్రతం చేశారు. తల్లి ప్రసాదం తింటే కూతురికి ప్రసాదం పెడుతుందా పెట్టదా? పెడుతుంది. పెడుతుంది. కూతురు ప్రసాదం తినలేదంటే తల్లి తిన్నట్టా లేనట్టా? లేనట్టే. లేనట్టు. మరి ఆ శరీరవాణి ఏం చెప్పింది? మీరు ప్రసాదం తినలేదు కాబట్టి నీ భర్తకి కష్టం వచ్చింది చెప్పింది. ఎవరు? కూతురు ప్రసాదం తినలేదని. మరి నిజానికి తల్లి కూడా తినలేదు కదా. మరి తల్లి యొక్క భర్తను ఎందుకు స్వామివారి నీటిలో ముంచలేదు? ఎందుకు ఉంచలేదు? ఎందుకంటే పెళ్లికి ముందు ఆ పురుషుడు స్త్రీ వారు చేసుకున్న పాప పుణ్యాలు, తప్పులు ఒప్పులు ఉంటాయి కదా, ఆ కర్మలని వారివే. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారి వారి కర్మలు వారివే. భార్య భార్యవే, భర్తే భర్తవే. పిల్లలు కలిగిన తర్వాత లేదా ఆ భార్య గర్భవతి అయిన క్షణాన్ని నుంచి భార్యాభర్తలు ఎవరైనా సరే తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పులకి తగిన శిక్ష ఎవరి మీద పెడతాడు స్వామి? పిల్లల మీద, బిడ్డ మీద పెడతాడు. అదేంటండి, గర్భవతి అయింది, కాబోయే తల్లి తప్పు చేసింది, తండ్రి చేయలే కదా, శిక్ష అలా పెడతాడు అని ప్రశ్న రావాలి మీకు. ఆ పుట్టబోయే బిడ్డ తల్లి ఆ భార్యాభర్తల యొక్క జాయింట్ యాసెట్, ఇద్దరికి సంబంధించింది, ఒకరికి సంబంధించింది కాదు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు గర్భవతి అయిందో ఆ భార్యాభర్తలుగా ఉన్నవారు వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకుని చక్కటి కర్మలు చేస్తూ వెళ్ళాలి. లేనట్లయితే ఆ కర్మల యొక్క ఫలితం బిడ్డ మీద పడుతుందని చెప్పడే స్వామివారి యొక్క ఉద్దేశం. అర్థమైందమ్మా? అర్థమవుతుందా నీకు? అదే అందుకే చాలా ఇళ్లలో మా అమ్మాయి మంచిదండి, మా అల్లుడే చాలా బాధిస్తున్నాడు అంటారు. ఇక్కడ తప్ప అమ్మాయిదా తల్లిదండ్రులదా? తల్లిదండ్రులు చేసిన కర్మలు బిడ్డకి వెళ్దా? ఇక్కడ ఏ ఇంట్లోన్నా బిడ్డలు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారంటే కారణం తల్లిదండ్రులు చేసిన పాప పుణ్య కర్మలే. పాపాలు చేస్తే కష్టపడతారు, ఆనందపడితే పుణ్యం చేస్తారు. ఇది తెలుసుకోవాలి మనం. అంటే నవవధువులుగా ఉన్న వాళ్ళు తర్వాత రోజుల్లో తల్లిదండ్రులు అవుతారు కాబట్టి వివాహం కాగానే ఈ వ్రతం చేయిస్తారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. అవును. అక్కడికి వచ్చిన బ్రాహ్మణుడి కథ చెప్పి ఆగి ఇందులో ఉన్న తత్వాన్ని చెప్పినట్లయితే నవవధువులుగా ఉన్న వారికి అర్థమవుతుంది, ఇక నుంచి ముందు చేసిన తప్పులు నావే, నేనే భరిస్తాను, నేను చేసిన పాపాలకు నా బిడ్డ అనుభవించకూడదు కాబట్టి శిక్ష జాగ్రత్త పడతా అని చెప్తారమ్మా. అర్థమైందమ్మా? ఇది రహస్యం. ఓడ మీద వస్తున్నప్పుడు వర్తకుడు ఏమంటారు? ఓడలో ఏమున్నాయని అడిగితే ఆకులు అలములు అని చెప్తారు కదా. రెండోసారి మళ్ళా చూస్తారు, తప్పును క్షమించమంటారు, స్వామి వస్తారు, ఏం కావాలంటారు, పోయిన సంపద కావాలి అంటారు, ఇచ్చేస్తాడు స్వామి. అలా దేవుడు ఇస్తాడమ్మా? అలా ఇవ్వడు కదా. ఇవ్వడా? అలాగే ఇస్తాడు, అలాగే ఇస్తాడు. మీరు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. యద్భావం తద్భవతి. యాంకర్ కావాలని లక్ష్మి అనుకుందా, వాళ్ళ అమ్మా నాన్న అనుకున్నారా? నేనే అనుకున్నా. కాబట్టి యాంకర్ ఎవరయ్యారు? లక్ష్మి అవుతుంది. యద్భావం తద్భవతి. మీరు అనుకున్నదే చేస్తాడు తప్ప మీరు అనుకున్నది ఏది చెయ్యడు. స్కూటర్ ఉందా నీకు? కారు ఉందా? నెక్స్ట్ ఇయర్ కొంటావు అనుకున్నా కారు కొనాలని ఈరోజు అనుకో, నీకు కారు కొనే స్థితి ఆయన ఇస్తారు. మీరు అనుకోవాలి కారు కావాలని, అప్పుడు ఆయన ఏర్పాటు చేస్తాడు. దాని తగ్గ వనరులన్నీ మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటి చేసి, మీకు వచ్చే ఆ జీతాన్ని కొంచెం పైకి వచ్చేట చేసి మీరు కారు కొనే స్తోమత అందజేస్తాడు. దానికి తగ్గట్టుగా మీరు కష్టపడతారు కదమ్మా. అంతే, మీరు అనుకుంటేనే జరుగుతాయి. పరమాత్మ ఎవ్వరికి ఏమీ చేయడు. ఎందుకంటే ప్రాణులు యందు బుద్ధి నేను, ఇంద్రియాల్లో మనసు అంటాడు కృష్ణ పరమాత్ముడు గీతలో. అర్థమైందమ్మా? బుద్ధికి ఎటువంటి వికారాలు ఉండవు, మనసుకి ఎటువంటి వికారాలు ఉండవు. అయితే మనసుని పెద్దవాళ్ళు సంకల్ప వికల్పగా చెప్తారు, అది కాసేపు పక్కన పెడదాం. మీరు అనుకోవాలి. ఈరోజు జీవెలన్ గారు చెప్తే నేను వచ్చాను కాదు, నేను కూడా అనుకున్నాను కాబట్టి మీ స్టూడియోకి వచ్చాను. నేను అనుకున్నాను ఇవాళ వెళ్ళి చెప్పాలని. యద్భావం తద్భావం. దాని తగ్గట్టు జీవీఎల్ఎన్ గారిని ఒక కనెక్షన్ పెట్టాడు నాకు, అంతే. ఆయన ద్వారా రావడం జరిగింది. నేను రాకూడదు అనుకున్నాను ఇక్కడికి, జీవీఎల్ఎన్ నాకు తీసుకురాగలరా? లేదు. సో మీరు అనుకోవాలి. అక్కడ వర్తకుడు ఏమన్నాడు? ఆకులు అలములు, కాబట్టి అవే వచ్చాయి. తర్వాత సంపదలు కావాలి, అవే ఇచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో కష్టాలు సుఖాలు వస్తున్నాయి అనుకోమ్మా, ఎవరిచ్చినవి? పరమాత్మ ఇచ్చినవి, మీరు అనుకున్నవా? అవన్నీ దేవుడు ఇచ్చేవి. దేవుడు ఎందుకు ఇస్తాడు? మరి ఇప్పుడు మనుషులుగా కష్టాలు కావాలని నేనైతే అనుకోను, ఎవరు కష్టాలు కావాలని అనుకోరు. తెలుసో తెలియకో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కదా ఒక్కొక్కసారి, వస్తాయి. అవి కష్టాలు అనుకోకుండా మంచి అవి సుఖాలు.
అంతే బంగారు తల్లి. అంటే ఏదైనా మనం అనుకునేదే. ఎస్, అంతా మీరు అనుకున్నదే. ఉమ్, పరమాత్మ మీ యందే ఉన్నాడు. ఉమ్. ఇంకొక ఉదాహరణ, ఆయన పేరేంటి, విజయ్ గారు. ఇప్పుడు విజయ్ గారు. లక్ష్మి విజయ్ గారిని చూడాలంటే మీకు ఏముండాలి మీ శరీరంలో? కళ్ళు. ఇంకోసారి అడుగుతున్నాను, లక్ష్మి గారు విజయం చూడాలంటే ఏముండాలి? కళ్ళు, ఆ. మనసు కూడా. ఓకే, ఇంకొకసారి అడుగుతున్నా, లక్ష్మి గారు విజయం చూడాలంటే ఏముండాలి? ఆన్సర్ లేదు. అంతే, కళ్ళు మనసు. చూడాలనే మనసులో దృష్టి ఉండాలి, చూడడానికి కళ్ళు ఉండాలి, అంతే కదా. సరే, ముందు కళ్ళు తీసుకుందాం. ఉమ్, మనసు ఉంది కానీ కళ్ళు లేవని కవదు కదా బంగారు తల్లి. నీకు అర్థమైందమ్మా? అవును. పార్థివ శరీరానికి కళ్ళు ఉంటాయి ఉండవా? ఉంటాయి, కానీ మూసుకొని ఉంటాయి. ఉంటాయి, ఆ. మనం మూసేస్తాం. ఆ, ఉంటాయి. అవును. మరి డెడ్ బాడీ ఏ పర్సన్ కెన్ సీ అదర్ ఆబ్జెక్ట్స్. లేదు. మరి మీ కళ్ళకి వాడి కళ్ళకి తేడా ఏంటి? నాకు మీ కంటి వెనకాలను ఒక చైతన్య స్వరూపం ఉంది కదా, శక్తి. ఉమ్, ఆ శక్తినే దేవుడు అంటాం మనం. ఈ కంటి వెనకాలను ఒక చైతన్య స్వరూపం, శక్తి స్వరూపం ఉంటారు అమ్మవారు. ఆ అమ్మవారే మనకి దేవుడు. ఉమ్, ఆ దేవుడు నేను విష్ణువు అంటాను, మీరు శివుడు శివుడు అంటారు, అంటారు. ఆయన లలిత అంటారు. ఉమ్, పిలుచుకోని ఎవరెవరు పిలిస్తే మనకేం పోయింది ఉమ్, కదమ్మా. సో చైతన్య స్వరూపం. ఉమ్. ప్రాణం ఎక్కడుంది ఇప్పుడు లక్ష్మిలో? ఇక్కడే ఉందా? మనసులో. ఇంకెక్కడ లేదా? లేకపోతే శరీరం అంతా ఉంది. అంత సర్వాంతర్యామి అంటారు స్వామిని. ఉమ్, ప్రతి జీవి యొక్క శరీరం అన్ని భాగాలు ఉండాల్సిందే చైతన్యం. ఉమ్, లేకపోతే ఆ భాగం కదలదు. అవును. దాన్నే పెరాలసిస్ అంటారు. ఎడం పక్క పడిపోయిందనుకో కాళ్ళు చేతులు, అమ్మవారి స్వరూపం లేదు, చైతన్యం లేదు, అందుకే పడిపోయింది, వేలాడిపోతున్నాయి. ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కదులుతాయి. దానికి విష్ణువు అనండి, శివుడు అనండి, అమ్మవారు అనండి, మీ ఇష్టం. ఉమ్, అర్థమైందమ్మా? అవును. భగవత్ అలా చూడాలి, మీలో చూడండి భగవత్ స్వరూపాన్ని. అలాగే పూజలు చేసినప్పుడు ఓం పద్మనాభాయ నమః అని చదువుతారు, విన్నారు ఎప్పుడన్నా? ఆ, విన్నాను. కేశవనామాలు. ఎవరు పద్మనాభుడు? ఆయన శివుడే. ఇంకా ఇంకెవరు? శివుడు, విష్ణువు, అంతా వాళ్ళకి. అనంత పద్మనాభ స్వామి ఉన్నారా? తమిళనాడు ఆ, టెంపుల్ ఉంది. ఉన్నారు కదా. ఉమ్, ఎలా ఉంటాడు స్వామి? పడుకుని ఉంటారు ఉమ్, శేషసాయి మీద. ఉమ్, ఆయన బొడ్డులోంచి ఒక తామర పువ్వు వస్తుంది, ఉమ్, పువ్వు పైన బ్రహ్మ ఉంటాడు. ఉమ్, ఇదే కదా అవును. ఆయన రూపం చూస్తే, అదే కదా మన ఫోటోలో వేస్తారు. అవును. అంటే ఏం చేస్తున్నారు? తన బొడ్డు తాడు ద్వారా బ్రహ్మను మహావిష్ణు పోషిస్తున్నాడు అని అర్థం. ఉమ్, అంతే కదా, ఉమ్, సిద్ధికారకుడు కదా. అవును. ఇప్పుడు లక్ష్మి పిండం రూపంలో ఉన్నప్పుడు మిమ్మగారి గర్భంలో నీకు ఆహారాన్ని ఎలా ఇచ్చారు మిమ్మగారు? చిన్న జరాయువు అనే చిన్న కనెక్షన్ నుంచి ఆహారం అనేది అంటే వెళ్తుంది. మిమ్మగారి బొడ్డు తాడు ఉంటుంది కదా, ఉమ్. బొడ్డు తాడు ద్వారా అమ్మ తిన్న ఆహారం మీకు అందుతుంది పిండ రూపంలో ఉన్న ఉమ్, అమ్మ గర్భంలో ఉన్నప్పుడు. అవును. మీరు బయటకు రండి, దాన్ని కట్ చేసేస్తారు. ఉమ్, మహావిష్ణు ఏ విధంగా అయితే బ్రహ్మను తన బొడ్డు తాడు ద్వారా పోషించారో, అదేవిధంగా లక్ష్మి యొక్క తల్లి గారు తన బొడ్డు తాడు ద్వారా పిండము శిశువు రూపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పోషించారు. అవును. ఇప్పుడు మహావిష్ణువుకి మిమ్మగారికి తేడా ఏముంది? లేదు. లేదు. ఇప్పుడు పద్మనాభరాలు ఎవరు? అమ్మ. మీ అమ్మగారు. ఇప్పటిదాకా గోడ మీద చూశారు, ఉమ్, మీ అమ్మగారి పద్మనాభరాలు. అంటే మనిషిలోనే దేవుణ్ణి చూడాలి అని అంటారు మీరు. ఖచ్చితంగానమ్మా, మీలోనే మనిషి దేవుడు ఉంటాడు. అందుకే అందరం సమానమే. ఉమ్, లక్ష్మి, నారాయణ, విజయ్, నేను, రోడ్డు మీద ఉన్న కుక్క, అందరి యందు స్వామి ఉన్నాడు. ఉమ్. లేకపోతే దాని కదలికలు ఉండవు నాన్న. అందరి అందు స్వామి ఉంటే మరి కొందరు ఎందుకు చెడు కర్మలు చేస్తున్నారు? అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. నీకు పరమాత్మ ఇంద్రియాలు ఇచ్చాడు, కన్ను ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, ముక్కు, చర్మం, నాలుక ఇచ్చాడు. వాటిని ఎలా ఉపయోగించాలో నీకు తెలియాలి. ఉమ్, కంటి ద్వారా ఏది చూడాలో అది చూశారనుకో ఇబ్బంది లేదు. కంటి ద్వారా ఏది చూడకూడదో అది చూసానికి ఇబ్బంది. ఉమ్, చెవుల ద్వారా మంచి మాటలు వింటే పర్వాలేదు, చెడ్డ మాటలు వింటే ఎవరు బాగా ఒత్తిడి లోనేది? ఎవరైతే వింటారో వాళ్ళే ఇబ్బంది పడతారు. మంచి మాటలు వింటే ఒత్తిడి లోను కారుగా. వినరాని వింటే ఒత్తిడికి లోనవటం అది చెడు. వినరానిది వినకుండా వినవలసిందే వినటం సుఖం. అర్థమైందమ్మా? తినరానిది తినటం ఉమ్, అంటే మీరు ఏదో హోటల్కి వెళ్ళారు, బిర్యానీ అంటే ఇష్టం, మామూలుగా ఒక ప్లేట్ తింటారు, ఉమ్, బాగా వాసన రెండో ప్లేట్ తిన్నారు. కష్టపడేది ఎవరు? హోటల్ వాడా, లక్ష్మియా? నేనే. అది అంటే మీరు నాలుక ఇంద్రియాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు కదా. ఉమ్, నాలుగు ఎడిగి తినేస్తున్నారు, పొట్టలో వేసేసుకుంటున్నారు. కానీ ఓకే దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ అన్న భావనకు వచ్చినట్లయితే మీకు ఇబ్బంది ఉండకుండా పోయేది. ఉమ్, అది పరమాత్మ తప్ప మీ తప్ప? అదే. మరి
కష్ట సుఖాల కారణం మీరే, చెడు మంచి పని కారణం మీరే. ఉమ్, మీకున్న ఇంద్రియాల ద్వారానే జరుగుతున్నాయి పనులన్నీ. ఉమ్, ఇప్పుడు చక్రవర్తి అనే పిలవబడే నాకు ఈ భాగం లేదనుకో అమ్మా, ఈ భాగం అనుకో ఉంది, ఉపయోగం ఏంటి? ఏముండదు, ఏం లేదు కదా. తల మరి లేకుండా ఈ భాగంలో ఇవి లేవనుకో ఉపయోగం ఏంటి? అప్పుడు అర్థం లేదు. ఉండదు. సో ఇదే కదా మన లక్ష్మి. అందుకే నా లక్ష్మి అంటే ఇంద్రియ స్వరూపాలు అర్థం మాట. ఉహుం, అంటే ఇప్పుడు లక్ష్మి కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంది, అవునా? కొత్త బట్టలు కొనుక్కోవాలని ఎవరన్నారు? మీకు సంపాదించాలి. ఆ బట్ట ఖరీదు 5,000 రూపాయలు అనుకుందాం కాసేపు. ఉమ్, 5,000 సంపాదించాలి. ఎలా సంపాదిస్తారు మీరు 5,000? కష్టపడాలి. ఉద్యోగం చేసి. ఉద్యోగం ఎలా చేస్తారు? చదువుకున్నారు కాబట్టి. ఉమ్, ఎలా చదువుకున్నారు? మా నాన్న చదివించారు, మీరు ఎలా చదువుకున్నారు? నేను మామూలుగా ఎలా బడికి చదువుకున్నారు? వెళ్ళి బడికి వెళ్ళి ఎలా చదువుకున్నారు? చూసి విని నేర్చుకొని. చూడటము వినటం ఉంది కదా, అవన్నీ ఇంద్రియాలే కదా. అవును, ఇవి లేవనుకో మీరు చదవగలరా? ఇప్పుడు లక్ష్మి అంటే ఎవరు? ఇంద్రియాలు. ఇంద్రియాలు. ఇంద్రియ స్వరూపమే లక్ష్మి, అవే సంపదలు. ఉహుం, అందుకే మనిషి అనేవాడికి ఇంద్రియాలు లక్ష్మి. అదే చిన్న పిల్లవాడికి ఆ బొమ్మ పటం, మీలాంటి పెద్దవాడికి ఇంద్రియాలు. అందుకే ఎవరైతే ఇంద్రియాలను జాగ్రత్తగా వాడుకుంటారో లక్ష్మి ఉంటుంది. అంటే గౌరవించబడతారు, జీవితానికి సుఖమయం చేసుకుంటారు. ఇప్పుడు ఆ ఇంద్రియాలని ధర్మమైన మార్గంలో పెట్టుకున్నప్పుడు అని చెప్పింది శాస్త్రం. అది మీరు వదిలేసి పరమాత్మ అంటే ఎలాగమ్మా లక్ష్మి? ఎలా తల్లి?